ఓం వాగర్ధావసంపృక్తౌ వాగర్ధ ప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ శివాయ గురవే నమః. ఆదిత్యాయ నవగ్రహదేవతా పరబ్రహ్మణే నమో నమః. ప్రేక్షకులందరికీ కూడా శుభస్వాగతం. నేను మీ హరిహర శర్మ. ప్రతి నెల కూడా తెలుసుకుంటూ వస్తున్నటువంటి మాస ఫలితాల కార్యక్రమంలో ఆగస్టు 2026 సంవత్సరము మీ యొక్క జాతక ఫలితాలు ఏ విధంగా ఉన్నాయో ఈ వీడియోలో సవిస్తరంగా మాట్లాడుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. ఈ నెలలో మీరు తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తలు, చేసుకోవాల్సినటువంటి పరిష్కార మార్గాలు, యోగించేటువంటి శుభయోగాల గురించి ఈ వీడియోలో మనం మాట్లాడుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. ముందుగా ఈ నెల గ్రహస్థితిని మనం గమనించుకుంటే గనకాను వృషభంలో కుజగ్రహ సంచారం, మిథునంలో బుధగ్రహ సంచారం, కర్కాటకంలో రవి గురుగ్రహ సంచారములు, సింహరాశిలో కేతుగ్రహ సంచారము, కన్యారాశిలో శుక్రగ్రహ సంచారము, కుంభరాశిలో చంద్ర రాహుగ్రహ సంచారములు, మీనరాశిలో శనిగ్రహ సంచారం. అయితే ఈ నెలలో మనం చూసుకుంటే కనుక విశేషంగా 5 గ్రహాల యొక్క సంచారం అనేటువంటిది కనపడుతూ ఉన్నది. మామూలుగా ఈ మాస ఫలితాలు మనం ప్రెడిక్ట్ చేసేటువంటిదే ఈ యొక్క గ్రహ సంచారాలు బట్టి, వాడి యొక్క సంచార ఫలితాలే మన యొక్క జీవితంలో కలిగేటువంటి ఒడిదుడుకులు. మనం అనుకోవచ్చు మునపటి నెలలోనూ ఇప్పుడు మామూలుగా మనము సంవత్సరానికి ఒక్కసారి ఉగాది రోజు మాత్రమే పంచాంగ శ్రవణం వింటాం, సంవత్సరం మొత్తం అదే విధంగా ఉంటుంది అనుకుంటాం. కానీ నెల నెల మనం చూసుకుంటే కనుక మన యొక్క జీవితంలో ఎన్నో ఒడిదుడుకులు ఉంటుంటాయి. వీటన్నిటికి కూడా కారణం ఏమిటయ్యా అంటే కనుక నెలలో జరిగేటువంటి ఈ గ్రహ సంచారాలు అనమాట. అలా మనం ఈ యొక్క నెలలో జరిగేటువంటి గ్రహ సంచారాలు గమనిస్తే కనుకను 1వ తారీఖు ఆగస్టు నెల శుక్రుడు కన్యా రాశిలోకి సంచరిస్తూ ఉన్నారు. 2వ తారీఖు ఆగస్టు నెలలో మనం చూసుకుంటే కనుక కుజుడు మిథున రాశిలోకి సంచరిస్తూ ఉన్నారు. 2వ తారీఖు జూలై నెల నుండి కర్కాటక రాశిలోకి, 22వ తారీఖు జూలై నుండి కూడాను శని వక్రీభావ స్థితిలోకి వెళ్ళారు. అలాగే 3వ తారీఖు ఆగస్టు నెలలో మనం చూసుకుంటే కనుక కర్కాటక రాశిలోకి, తర్వాత 22వ తారీఖు ఆగస్టు నెల మనకి బుధుడు సింహరాశిలోకి ప్రవేశిస్తూ ఉన్నారు. అదేవిధంగా 17వ తారీఖు ఆగస్టు నెల సింహరాశిలోకి సూర్యగ్రహ సంచారం జరుగుతుంది. దీన్ని బట్టి ఈ నెలలో మీ యొక్క రాశి ఫలితాలు ఏ విధంగా ఉన్నాయో, జాతక ఫలితాలు ఏ విధంగా గోచరిస్తున్నాయో ఇప్పుడు మనం మాట్లాడుకుందాం. 1వ తారీఖు ఆగస్టు నెలలో మనం చూసుకుంటే కనుక కర్కాటక రాశిలోకి, తర్వాత 22వ తారీఖు ఆగస్టు నెల మనకి బుధుడు సింహరాశిలోకి ప్రవేశిస్తూ ఉన్నారు. అదేవిధంగా 17వ తారీఖు ఆగస్టు నెల సింహరాశిలోకి సూర్యగ్రహ సంచారం జరుగుతుంది. దీన్ని బట్టి ఈ నెలలో మీ యొక్క రాశి ఫలితాలు ఏ విధంగా ఉన్నాయో, జాతక ఫలితాలు ఏ విధంగా గోచరిస్తున్నాయో ఇప్పుడు మనం మాట్లాడుకుందాం. కర్కాటక రాశి వారికి ఆగస్టు నెలలో మనం రాశి ఫలితాలను గమనించుకుంటే కనుక ముఖ్యంగా ఈ యొక్క నెలలో జరుగుతున్నటువంటి గ్రహ సంచారాలను బట్టి కొన్ని కీలకమైనటువంటి మార్పులు ఉండబోతున్నాయి. ప్రధానంగా మనం చూసుకుంటే కనుక వృత్తి వ్యాపారస్తులకు ఏ విధంగా ఉంటుంది, వృత్తిరీత్యా ఎవరైతే కనుకను ఈ యొక్క కన్స్ట్రక్షన్ ఫీల్డ్లో ఉన్నారో, అలాగే ఎవరైతే కనుక రియల్ ఎస్టేట్ ఫీల్డ్లో ఉన్నారో వాళ్ళకి మాత్రం కొంతమేరకు ఇబ్బందికరమైనటువంటి వాతావరణాలు ఉండబోతున్నాయి. అయితే ఈ యొక్క సమయంలో ఏంటంటే కనుకను ఎవరైతే కనుక రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తున్నటువంటి వారు ఉన్నారో డాక్యుమెంట్ ఇష్యూస్లోనూ కొంతమేరకు ఇబ్బంది పడేటువంటి సూచనలు అయితే కనుక సుస్పష్టంగా కనపడుతున్నాయి. అయితే ఈ సమయంలో అనవసరమైనటువంటి గొడవలు, అనవసరమైనటువంటి శత్రువులు పెరిగేటువంటి సూచనలు ఉన్నాయి కాబట్టి తగు జాగ్రత్తలు వహించండి. అయితే వ్యాపారస్తులకైతే కనుకను ఈ యొక్క సమయం బాగా అనుకూలించబోతుందని చెప్పుకోవాలి. మునపటి నెల నుంచి కూడాను కొంతమేరకు మార్పులు చూస్తూ ఉన్నారు మీ యొక్క జీవితంలో. అయితే ఈ నెల నుంచి కూడాను మరింత అనుకూలత చేకూరబోతుంది. ఎందుకంటే ద్వితీయ స్థానంలో జరగబోయేటువంటి రవి బుధుల యొక్క కలయిక అనేటువంటిది వ్యాపారానికి మంచి పేరు ప్రఖ్యాతులను తెచ్చిపెడుతుంది, అలాగే మంచి రాబడులను కూడా తెచ్చిపెడుతుంది. అయితే తృతీయ స్థానంలో జరిగేటువంటి శుక్రగ్రహ సంచారం వల్లను ఆర్థిక లాభం అయితే కనుక ఉండబోతుంది. ఇన్ని రోజుల నుంచి ఏవైతే కనుక డబ్బులు ఆగిపోయి ఉన్నాయో అవి కూడా మీ చేతికి వచ్చేటువంటి సూచనలు కనపడుతున్నాయి. పెద్ద పెద్ద పెట్టుబడులు పెట్టడానికి, పార్ట్నర్షిప్ వ్యాపారం చేయడానికి ఇది అనుకూలమైనటువంటి కాలంగా మనం మాట్లాడుకోవచ్చు. అయితే ఈ యొక్క సమయంలో ఏంటంటే కనుక కొంతమేరకు పనులు త్వరగా ముందుకు వెళ్ళవు, కానీ ఖచ్చితంగా మీరు అనుకున్నటువంటి సంకల్పాలను అయితే కనుకను మీరు అచీవ్ చేయగలుగుతారు. అయితే ఉద్యోగస్తులు ఏ జాగ్రత్తలు తీసుకోవాలంటే కనుక ఈ సమయంలో అతి ముఖ్యంగా మిలిటరీ రంగంలో ఉన్నటువంటి వారు కానీ, లేదు పోలీస్ రంగంలో రక్షణ శాఖలో ఉన్నటువంటి వారు మాత్రము కొంతమేరకు పని భారాన్ని అయితే కనుక అనుభవించక తప్పదు. మీ ఉద్యోగ విషయంలో కూడాను ఏమాత్రం ఏమరపాటుగా ఉన్నా సరేను అనవసరంగా ఉద్యోగ నష్టం కూడా వాటిల్లేటువంటి సూచనలు ఉన్నాయి. కాబట్టి ఈ విషయంలో కూడా ప్రత్యేకమైనటువంటి జాగ్రత్తను వహించండి. మిగతా రంగంలో ఉన్నటువంటి వారికి మిశ్రమమైనటువంటి ఫలితాలు ఉన్నాయి. మీరు ఉన్నటువంటి స్థితిలోనూ మీరు ఏదైతే కనుక ఎఫర్ట్స్ ఇవ్వగలుగుతారో అవన్నీ కూడా కంప్లీట్గా మీరు అవుట్పుట్ను చూపెట్టండి. ఖచ్చితంగా
ఖచ్చితంగా వాటి నుంచి వచ్చేటువంటి ఫలితాలను అయితే కనుక మీరు పొందగలుగుతారు. ఇక విద్యార్థులకు ఏ విధంగా ఉండబోతుంది ఈ నెల అంటే కనుక విద్యార్థులకు మునపటి నెల నుంచి కూడా చూస్తే కనుక కొంతమేరకు అనుకూలమైనటువంటి వాతావరణం ఉన్నది. మీకు ప్రతి విషయం కూడా త్వరగా అర్థమవుతుంది, కాన్సన్ట్రేషన్ పెరుగుతుంది, అదేవిధంగా ఫోకస్ పెరుగుతుంది. తద్వారా ఈ సమయంలో ఏంటంటే కనుక పోటీ రంగ పరీక్షల్లో కానీ లేదు ఎవరైతే కనుక విదేశీ విద్య, విదేశీ ఉద్యోగం, విదేశీ వ్యాపార విషయాల్లో ప్లాన్ చేసుకుంటున్నారో వాటినన్నింటిని కూడా ముందుకు తీసుకెళ్ళడానికి ఈ నెల చాలా బాగా అనుకూలించబోతుందని చెప్పేసి మనం మాట్లాడుకోవాలి. పూర్తి స్థాయిలో విద్యార్థులకు అనుకూలమైనటువంటి కాలం. ఇక కుటుంబ వ్యవస్థ రీత్యా, ప్రేమ వ్యవస్థ రీత్యా ఎలా ఉండబోతుంది ఈ రాశి వారికి? కుటుంబ వ్యవస్థ రీత్యా మనం చూసుకుంటే కనుక ఏవైతే కనుక అన్నదమ్ములతో కానీ తోబుట్టువులతో కానీ ఉన్నటువంటి తగాదాలు కానీ గొడవలు కానీ దూరం కానీ ఉందో అది మరింత పెరిగేటువంటి సూచనలు కనపడుతున్నాయండి. ఈ సమయంలో వీలైనంత వరకు మీరు సైలెంట్గా ఉండడం చాలా మంచిది కుటుంబ విషయంలోనూ. ఎందుకంటే కనుక మీరు ఏది మాట్లాడినా సరే అవతల వాళ్ళకి అది తప్పుగానే కనపడుతూ ఉంటుంది. కాబట్టి ఈ సమయంలో ఏంటంటే కనుక కుటుంబ వ్యవస్థ రీత్యా చాలా జాగ్రత్తగా ఉండాలి ఈ రాశివారు. ఇక మీ యొక్క పెద్దవాళ్ళ యొక్క సహాయ సహకారాలు అయితే కనుక ఖచ్చితంగా ప్రతి విషయంలో కూడా మీకు ఎంతో సహాయపడుతుంది. జీవిత భాగస్వామితో ఉన్నటువంటి దూరం కానీ ఏవైతే కనుక చికాకులు ఉన్నాయో ఇంట్లో ఉన్నటువంటివి అవి కూడాను ఒక దారికి వచ్చేటువంటి సూచనలు కనపడుతున్నాయి. శుక్రగ్రహ సంచారం మారిన దగ్గర నుంచి మొదటి 2 వారాల తర్వాత కూడాను కుటుంబ సౌఖ్యమైనటువంటి ఖచ్చితంగా కనపడుతుంది. కుటుంబంలో జరిగేటువంటి విందు వినోదాల్లో పాల్గొంటారు. ఆ విషయంలో కూడాను కొంతమేరకు అక్కడ జరిగేటువంటి ఏదన్నా మాట పట్టింపులు కానీ ఏమన్నా వస్తే కనుకను ఒక మెట్టు మీరు తగ్గడంలో ఎటువంటి తప్పు లేదు. ఎందుకంటే ఇది మీ భవిష్యత్తుకు ఎంతో మేలును చేస్తుందని చెప్పేసి బాగా గుర్తుంచుకోండి. ఈ సమయంలో మీ చుట్టూరా కూడా ఉద్రిక్తమైనటువంటి పరిస్థితులు ఉంటాయి. అంటే ప్రతిదీ మిమ్మల్ని రెచ్చగొడుతూ ఉంటుంది, మీ కోపం తెప్పిస్తుంటుంది. కానీ కొంతమేరకు కంట్రోల్ చేసుకోవడం చాలా మంచిది. ఇక ప్రేమ జీవన విషయంలో చూసుకుంటే కనుక అంతా బాగానే ఉందండి. కానీ గొడవలకు తావివ్వకండి. ఈ సమయంలో ఇద్దరి మధ్య వచ్చేటువంటి మాట స్పర్ధల వల్ల ఎంతో దూరము ఎడబాటు వాటిల్లేటువంటి సూచనలు ఉన్నాయి. కాబట్టి ఆ విషయంలో జాగ్రత్త వహించండి. ఇక ఆర్థిక స్థితి రీత్యా చూసుకుంటే కనుకను ఆర్థిక పరంగా మనం చూసుకుంటే కనుక జూన్ నుంచే మీకు కొంతమేరకు మార్పులు కనపడుతున్నాయి మీ జీవితంలో. ఈ యొక్క ఆగస్టు నెల కూడాను చాలా చక్కగా ఉండబోతుందని చెప్పేవాలి. ఆర్థిక పరంగా ఇన్ని రోజుల నుంచి మీరు ఏవైతే కనుక స్ట్రగుల్స్ పడుతూ ఉన్నారో వాటి నుంచి కొంతమేరకు ఉపశమనం అయితే కనుక కనపడుతుంది. ఎలా అయితే కనుక మీ చేతికి డబ్బు అందుతుందో దానికి వెయిట్ చేస్తూ ఒక ఖర్చు మాత్రం ఖచ్చితంగా ఉంటుంది. కాబట్టి దీన్ని అన్బ్యాలెన్సింగ్ కాకుండా చూసుకునేటువంటి బాధ్యత మీ మీదే ఉంది. కాబట్టి అధికమైనటువంటి ఖర్చులు చేసేటువంటి సమయంలో కొంతమేరకు ఎడబాటు అవసరము. ఈ సమయంలో ఏంటంటే కనుక కొంతమేరకు జాగ్రత్తగా ఉంటూ ఖర్చులను అదుపులో ఉంచుకుంటే కనుక ఆర్థిక విషయంలోనూ చాలా చక్కగా ఉండబోతుంది ఈ నెల అని చెప్పేసి మనం మాట్లాడుకోవాలి. ఇక ఆరోగ్యరీత్యా మనం చూసుకుంటే కనుకను కొంతమేరకు వాహన ప్రమాదాలు జరిగేటువంటి సూచనలు ఉన్నాయి. కాబట్టి బయటికి వెళ్ళేటువంటి సమయంలో ర్యాష్ డ్రైవింగ్ పనికిరాదు, కొంతమేరకు జాగ్రత్తను వహిస్తూ ఉండాలి. అలాగే ఎక్కడన్నా విందు వినోదాల్లో పాల్గొన్నటువంటి సమయంలో కూడాను ఉదర సంబంధితమైనటువంటి అనారోగ్యాలు అంటే ఫుడ్ పాయిజన్ వంటివి, గ్యాస్ట్రిక్ ట్రబుల్ వంటివి జరిగేటువంటి ఆ యొక్క సమస్యలు వచ్చేటువంటి సూచనలు కనపడుతున్నాయి. కాబట్టి ఆ విషయంలో కూడా కొంతమేరకు జాగ్రత్త వహించడం ఎంతో మంచిది. పూర్తి స్థాయిలో చూసుకుంటే కనుక 53% అనుకూలమైనటువంటి ఫలితాలు గోచరిస్తున్నాయి. మరింత శుభాలు చేకూరడానికి ఏం చేయాలంటే కనుక కర్కాటక రాశి వారు అనునిత్యము కూడాను శివారాధన చేయడం చాలా మంచిది. శివారాధన కానీ దత్తాత్రేయ స్వామి వారి యొక్క ఆరాధన చేయడం చాలా మంచిది. ప్రతి ఒక్క నెలలో వచ్చేటువంటి 4 గురువారాలు కూడా మీ దగ్గరలో ఉన్నటువంటి దత్తాత్రేయ స్వామి వారిని కానీ లేకపోతే శివాలయాన్ని కానీ సందర్శించండి. అనునిత్యము కూడాను దక్షిణామూర్తి స్తోత్రాన్ని పారాయణం చేయండి. లేకపోతే కనుక దత్తాత్రేయ స్తోత్రం పారాయణం చేసినా చాలా మంచిది. ఈ నెలలో ఒక్కసారైనా సరే ఖచ్చితంగా కుజగ్రహానికి అదేవిధంగాను శుక్రగ్రహానికి పూజను ఆచరించేసి కేజింబావు కందులను కేజింబావు బొబ్బలను దానంగా ఇవ్వడం వల్ల ఈ నెలలో కలిగేటువంటి దుష్ఫలితాన్ని కూడా దూరం పొంది సకల శుభాలు మీకు చేకూరుతాయి. ఈ రాశివారు పై తెలిపినటువంటి చిన్నపాటి జాగ్రత్తలు వహిస్తూ చెప్పినటువంటి దైవారాధనను సూచనలు పాటిస్తూ ఈ నెలలో మీకు కలిగేటువంటి దుష్ఫలితాలన్నీ కూడా అధిగమించేసి ఈశ్వరానుగ్రహం చేత సకల శుభాలు కూడా మిమ్మల్ని వరించాలని చెప్పేసి మనస్ఫూర్తిగా ఆ పరమేశ్వరుని ప్రార్థిస్తున్నాను. మీలో ఎవరికన్నా మీ యొక్క పర్సనల్ జాతకం తెలుసుకోవాలనున్నా అలాగే మీ యొక్క భవిష్యత్తు గురించి ఏదన్నా డౌట్స్ ఉన్నా సరే కింద స్క్రోల్ అవుతున్నటువంటి నెంబర్ని సంప్రదించడం వల్ల నా అపాయింట్మెంట్ మీకు దొరుకుతుందండి. ఖచ్చితంగా మీ యొక్క జాతక పరిశీలన చేసి మీ యొక్క జాతకంలో ఉన్నటువంటి శుభయోగాల గురించి అదృష్ట యోగాల గురించి తెలియజేయడమే కాకుండా ఏవైతే ఇబ్బందులు కలగబోతున్నాయో వాటిని కూడా సూచించి తత్పరిష్కార మార్గాన్ని కూడా నేను మీకు సూచించగలుగుతాను. కావున ప్రతి ఒక్కరు కూడాను
పరమేశ్వర అనుగ్రహాన్ని పొందాలని చెప్పేసి మనస్ఫూర్తిగా స్మరిస్తూ సర్వే జనా సుఖినో భవంతు, లోకా సమస్తాః సుఖినో భవంతు.